రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన రేపు వెళ్లబోతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన ఉన్నట్లు మనకి తెలుస్తా ఉంది. గవర్నర్ అధికారిక భవనం నుంచి సంక్రాంతి పండుగల కోసం ఆమె ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణ సిస్టర్ కాబట్టి హైదరాబాద్లో వేడుకల్లో పాల్గొన్నట్టు తమిళసై చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. అందరూ ఆనందంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని చెప్పారు. ఎందుకంటే రామమందిర ప్రారంభోత్సవం కాబోతుందని చెప్పారు. రామమందిరం పాటను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు గవర్నర్.
ఇక తాను ఢిల్లీ వెళ్తున్నట్లు తమిళిసై చెప్పారు. సంక్రాంతి పండుగల వేడుకల కోసం మాత్రమే వెళుతున్నానని, ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని స్పష్టం చేశారు. తెలంగాణ సిస్టర్ను కాబట్టి ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని, తమిళనాడు డాటర్ కాబట్టి అక్కడికి వెళ్లి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తానని కూడా తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అందరూ ఆనందంగా ఉండాలని తాను భగవంతుని ప్రార్థించినట్లు ఆమె చెప్పారు. రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంక్రాంతి అందరికీ స్పెషల్ అని చెప్పారు. ఎందుకంటే రామమందిర ప్రారంభం కాబోతుందని చెప్పారు. రామమందిరం పాటను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. తమిళిసై చెప్పారు. సంక్రాంతి పండుగల వేడుకల కోసం మాత్రమే వెళుతున్నానని, ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటన కాదని తెలిపారు. తెలంగాణ సిస్టర్ కాబట్టి ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని, తమిళనాడు డాటర్ని కాబట్టి అక్కడికి వెళ్లి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తానని తమిళిసై స్పష్టం చేశారు. సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను పొంగల్ పండుగ ప్రార్థిస్తున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. I'm really very happy to celebrate the Sankranti Pongal at Rajbhavan, and it's a special Pongal for all of us. And I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters. And it should be a prosperous Pongal, and each and everyone should be happy. And we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year, and this is a very special occasion. And today afternoon we are going to release a song on Sri Ram in Telugu as well as in English, in the Hindi.